దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు మొదటి భాగాన్ని పూర్తి చేసుకొని రెండో భాగంలోకి వచ్చాను. రెండో భాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 15, 16, 2 వచనాలు చదువుకుందాం. రెండో భాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 15, 16, 2 వచనాలు చదువుకుందాం. దీపం వెలిగించి కింద పెట్టరు కదా కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. చాలు. చదువుకున్న భాగమును ఒకరు చదువుగా అందరూ పలికారు, అర్థమైంది. మరి ఇందులో ఉన్నటువంటి విషయాలను మనం జాగ్రత్తగా మన ఆధ్యాత్మిక జీవితానికి ఎలా సహాయపడుతుంది, ఎలా మనం ఉండాలా, విశ్వాసం అయితేనే కాదు అన్న సంగతిని జాగ్రత్తగా గుర్తించాలి. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టుదని రాయబడింది. యేసుప్రభువు వారు పంపిణీ చేసిన ప్రసంగంలో భాగం ఇది. దీపం వెలిగించి, ఇంతకుముందు కాలంలో అందరికీ కిరసనాల బుడ్లు ఉండేది. ఆ బుడ్లు ఎక్కడ పెడతారంటే పై భాగంలో ఏదన్నా కొంచెము రాళ్ళు వెళ్ళిపోయి చేయటమో లేకపోతే గూళ్ళు ఉండేవి, ఆ గూళ్ళలో పెట్టాము. ఎట్టయితే గట్ట పై స్థలంలో పెడతారు. అప్పుడు ఆ దీపం ఏం చేస్తుంది, ఇంటి మొత్తానికి వెలిగిస్తుంది. ఇప్పట్లో ఒక్కొక్క ఇంట్లో 4-5 బల్బులు ఉంటాయి. అంటే మిద్దెలైన తర్వాత ఒక ఇంట్లో ఎన్ని బల్బులు ఉంటాయి లెక్క ఉండదు. అప్పట్లో ఒక్క బుడ్డి ఉండేది. నేను ఎదిగిన తర్వాత కూడా ఒక ఇంట్లో ఒక బుడ్డి ఉండేది కదా. కాబట్టి జాగ్రత్తగా వినండి. దీపము దేనికి సాదృశ్యం? దీపము దేనికి సాదృశ్యం? ప్రసంగి 20:27. ప్రసంగి 20:27. త్వరగా తీయాలి. సామెతలు, ప్రసంగి కాదు, సామెతలు 20:27. సామెతలు అనుకుండా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. వింటున్నారా? దీపము అంటే ఏందో మనకు అర్థమైంది కదా. దీపము అంటే ఏందో మనకు అర్థమైంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అప్పట్లో మన ఇళ్ళల్లో పెట్టే దీపాలు ఎక్కడి నుంచి అక్కడ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ దీపము ఎక్కడుంటే అక్కడ ఉండడానికి లేదు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి రావాలి. దీపము నీలో ఉండాలా, నువ్వు దీపపై ఉండాలి. అర్థమవుతున్నాయి మాటలు? నీవు ఎక్కడున్నావంటే ఈ దీపం నీలో ఉంది, నీలో ఉంటేనే నువ్వు మనిషివి. ఈ దీపం నీలో లేదనుకో మనిషి అంటారు. ఏమంటారు? శవం అంటారు. ఈ దీపం ఉన్నంత వరకే ఈ మట్టి బాడీ, దేహము శరీరంగా ఉంటుంది, మనిషిగా ఉంటారు. దీపం. సరే, ఆ దీపాన్ని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని మనము ఎక్కడ ఉంచాలా? కాస్త పై స్థాయిలో ఉంచాలి. కొంచెం పైగా ఉంచితేనే అది అనుకోను. కింద మనకి రాశాడు, కొంచెం కింద మంచం కింద పెట్టదు అని. ఒకసారి దైవజనుడు అంటాడు, మంచం కింద పెడితే మంచం కాలిపోద్ది.
ఒక దీపాన్ని వెలుగు ఒక మంటలు తీసుకుని మంచం కింద పెడితే మంచం ఉంటుందా? కాలిపోద్ది. అయితే ఈ దీపము నీలో ఉంది కనుక నీవు ఇప్పుడు దీపానికి అర్థం చెప్పానుగా, దీపం కాల్స్తే పై స్థాయిలో ఉండాలి. నీవు ఎలా జీవించాలో అలా జీవిస్తేనే ఈ దీపము నీకు మేలుకరంగా ఉంటుంది. నువ్వు ఎలా జీవించాలో అలా జీవించకపోతే ఇదే దీపము నీకు మంచం కింద పెట్టిన దాంతో సమానమైంది. మంచం కింద పెడితే ఏమైంది? నీవు దీపము నీలో ఉన్నా కూడా జీవించవలసిన రీతిలో జీవించకపోతే ఈ దీపం వల్ల నీకు హాని ఉంది. జీవించాల్సిన రీతిలో జీవిస్తే ఈ దీపము నీకు గొప్ప మేలు ఉంది. అది ఎవరికి వారికి మనకి ఇచ్చాడు దేవుడు అవకాశం. ఎలానో చూసుకోండి కదా, అది మనకే చెప్పాడు. దీపం అంట వెలిగిస్తున్నాగానే అక్కడే ఉండదు, ఆ ఇంటి మొత్తానికి వెలిగిస్తుందంట. ఇంటి మొత్తానికి, ఇండ్లు ఒకటి నీ హృదయము, రెండవది నీ ఇల్లు, మూడవది నువ్వున్న సంఘం, ఒకటి నీ దేహం అనే ఇల్లు, రెండవది నువ్వు నివసిస్తున్న ఇల్లు, మూడవది నువ్వు కలిగి ఉన్న సంఘం. 3 స్థలం, 3 భాగ్యాలు. సంఘం కూడా ఇల్లే, మీ కుటుంబం ఒక ఇల్లే, నీ దేహం అనే ఒక ఇల్లు. ఈ దేహం అనే ఒక ఇట్లో ఉన్న దీపము నీకు పనిచేయాలా, నీ కుటుంబంలో ఉన్న వారందరికీ వెలుగునే వాళ్ళు. అది చెప్తున్నాడుగా, ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై ఆ దీపమును దీపస్తంభం మీద పెడతారు. ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారు తెలిసిన, వారితో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు దేవుని సేవకులు మాట్లాడేటప్పుడు వాళ్ళు అంటారు, వాళ్ళు నా మాట వింటే కదా, వాళ్ళు నా మాట వింటే కదా అంటారు. వాళ్ళు నా మాట ఎవ్వరు వినలేదయ్యి అంటారు. కరెక్టే, వినరు. వారు వినినా వినకపోయినా ఇర్మియా చదువుతాడు, ఎహెజ్కేలు చదువుతాడు, నువ్వు వారి మధ్య ఉన్నావని వారికి అర్థం కావాలి. అట్లనే వారు వినినా వినకపోయినా నీలో ఉన్నటువంటి దీప కాంతి వారికి ప్రకాశించాలి, వారికి కనపడాలా. నువ్వు వెలుగువని, నువ్వు విశ్వాసమని వారికి కనపడాలా. ఎవరు వారు? చీకట్లో ఉన్న వారికి వెలుగులో ఉన్న నీవు కనపడతావు. తెలుసు, ఎప్పుడైనా అనుభవం ఉందా ఇది మీకు? ఇక్కడ ఒక లైట్ వెలిగించారనుకోండి, అక్కడ వెలుగు ఉంటుంది. ఆ వెలుగు దగ్గర నిలబడ్డ మనిషి దూరంగా ఉంటారు చూడండి. కొంతమంది చీకట్లో వాళ్ళకి కనపడతాడు ఈ మనిషి. చీకట్లో ఉన్న వారు వెలుగులో వాళ్ళకి కనపడరు. వెలుగులో ఉన్న మనిషి చీకట్లో ఉన్న వారికి కనపడతాడు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నీలో ఉన్న ఈ దీపము ముందు నీ అధికారం మొదలుకొని తల వరకు నీకు ప్రకాశించాలా నీలో. తర్వాత నువ్వున్న ఇంట్లో మార్పు లేని వారందరూ చీకట్లో ఉన్నారు. ఆ చీకట్లో ఉన్న వారికి ఏం కావాలా? వెలుగు కావాలి. నీలో నుండి ఒక మంచి మాటలు, లేకపోతే మంచి క్రియ, మంచి ప్రవర్తన ఆ చీకట్లో ఉన్నటువంటి వారు నీ దగ్గర వెలుగును చూసి వారు ఆకాశంలో వెలుగు చూసి సంతోషభరితులైరి. నీలో ఉన్న వెలుగును చూసి నీ చుట్టూ ఉన్న చీకట్లు ఉన్న వారు సంతోషించే విధంగా నీవు బ్రతకాలి. ఎవరు నీవంటే? ఒక విశ్వాసి. ఎవరు నీవంటే? విశ్వాసిగా ఉన్న నేను అని ప్రతి మనిషి ఎరిగి జీవించాల్సినటువంటి విషయం ఇది. అర్థమైందా? నీవు, నీ ఇల్లు. ఇప్పుడు సంఘం అనే ఇంట్లో ఎలా వెలగాల? అపోస్తులు 1:7. అపోస్తులు 1:7 1:8 అయినను పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు ఒకటి మొట్టమొదటిది యెరూషలేము అంటే సంఘము. ఇటున్నారా? యెరూషలేము అంటే సంఘము. మొట్టమొదటిగా నీవు సంఘం అనే ఇంట్లో నీ సాక్ష్యం, నీ క్రియ, నీ ప్రవర్తన, నీ నడవడికలు నిన్ను గూర్చి
నీవు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి, ఆ ఆత్మ కార్యాలు, క్రియలు, నీకున్న ఆసక్తి, ఆశ, నీవు ప్రకాశిస్తున్న ప్రకాశము, నిన్ను గురించి నిన్ను చూసేవారు సాక్ష్యం ఇస్తారు. నువ్వు సంఘంలో సాక్షిగా ఉంటే, సంఘంలో దీపకాంతిగా ఉంటే నిన్ను చూసేవారు సాక్ష్యం ఇస్తారు. ఎవరు? ఎక్కడోళ్ళు? సంఘంలో ఒకరికొకరు సాక్ష్యం చెప్పుకునేవారుగా, ఒకరి క్రియలను బట్టి ఒకరు సాక్ష్యం చెప్పుకునే విధంగా దేవుని పిల్లలు బ్రతకాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది అంటారు, నా సంగతి నాకు తెలిసింది అంటారు. నీ సంగతి నీకు తెలిసింది. నీ సంగతి నీకేమీ తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి నీ సంగతి దేవునికి తెలుసు. నీ సంగతి అందరికీ తెలుసు. నీ సంగతి నీకు తెలిసేది. హృదయ రహస్యం కలిగిన దేవుడు, నీ సంగతి తెలుసు ఆయనకు. నిన్ను గురించి అందరికీ తెలుసు. అంతే. ఆ విషయం మర్చిపోకూడదు, జ్ఞాపకం పెట్టుకోండి. ముందు సంఘంలో సాక్షిగా ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. దీపస్తంభం మీద ఆ దీపం ఉంచాలి. హై స్థాయి, హెచ్చరి స్థాయిలో ఉంచాలి. అలా ఉంచకపోతే, దీపం మీద పెట్టకుండా అది మంచం కింద పెడితే మంచం కాలిపోద్ది, అన్నీ కూడా కాలిపోతాయి. దాని అర్థం ఏంటంటే, చూడండి, 106వ కీర్తన నిర్వహించడం మన పితరులు ఆ దేవుని యొక్క మహా గొప్ప ప్రభావాన్ని, ఆ ఆత్మ యొక్క ఆ బలాన్ని, ఆ శక్తిని వారు ఏం చేశారు చూడండి. తమ మహిమ గల దేవుని యొక్క ఏర్పాటును, ఆ ప్రత్యేకతను వారందరూ ఏం చేశారు తెలిసిన? అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? వారు పొందిన దీపకాంతిని మంచం కింద పెట్టారు. అది ఎంతో, మంచం కింద పెడితే ఎంత నష్టమో అది ఎంతో. మన పితరులు కూడా ఏం చేశారు? ఆ ప్రభావాన్ని, ఆ ప్రకాశాన్ని గడ్డి వేసే ఎద్దుల పనికి, అంటే ఏం తెలిసిన? ఇప్పుడు బొల్లేవలు ఉంటున్నాయి కదా, బొల్లేవలు. ఆ రోజు ఆహారం ద్వారా ఇంజనీర్లలో మొదటివాడు ఆహారం. ఈ భూ ప్రపంచంలో తర్వాత అందరూ. ఇంజనీర్ ఆహారం ముందు ప్లాన్ చేశాడు, గీశాడు. ఐగుప్తులకు తీసుకొచ్చిన బంగారం అంతా, ఏంటంతా ముందు ప్లాన్ గీసి, ఆ తర్వాత ఆ బంగారం ఏంటంటే తీసి నిప్పులేశాడు. అక్కడి నుంచే వచ్చింది బొల్లేవు. దాన్ని ఏం చేశారు వాళ్ళందరూ అన్నాడు. ఈరోజు కూడా ఉన్నారు కదా, కొంతమంది దాన్ని చేసేవాళ్ళు ఉన్నారు కదా. అంటే ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలందరికీ మొదటిదైంది. అర్థమవుతుందా? వారు ఏం చేశారంట? తమ మహిమాస్పదమును 106:20లో గడ్డి వేలు ఎద్దుల కోనకు మార్చి, అదెంతో. నీవు కలిగి ఉన్న దీపాన్ని మనసు కింద పెట్టడం నాకు తెలుసు. నేను చెబితే ఎవరు వింటారంట కొంతమంది. నువ్వు చెబితే ఎవరిండ్రు? నువ్వేం జీవిస్తే వేరే వాళ్ళు నీ కోసం చెప్తారు. ఉందా ఈ ఆలోచన మీకు? నువ్వు చెబితే ఎవరిండ్రు? నేను చెబితే ఎవరిండ్రు? నేను చెబితే కూడా ఎవరిండ్రు? నిన్ను గూర్చి సామెతలు 27:2, నిన్ను గూర్చి నీ పెదవులు కాదు మాట్లాడేది, నిన్ను గూర్చి నీ నోరు కాదు మాట్లాడేది. నిన్ను చూసేవారందరూ, నిన్ను గూర్చి వినేవారందరూ వారు మాట్లాడతారు. అది గుర్తుపెట్టుకోండి. నాకు తెలియదు, నేను చెబితే ఎవరిండ్రు? వద్దు, అది మానుకో. నువ్వు జీవించాల్సిన జీవితం జీవిస్తే, ఎలా జీవించాలో జీవిస్తే వేరే వాళ్ళ ద్వారా దేవుడు నీకు ఒక సాక్ష్యాన్ని తీసుకొస్తాడు. నీవు నీ విషయం చెప్పిస్తాడంతే, నీ విషయంలో మాట్లాడిస్తాడు. ఒక ప్రవీణ్ కోసం సర్వము ఎక్కడ ఇప్పటికీ మీటింగ్ లాగా ఏం చేస్తున్నారు? ఆయన జీవించిన జీవితం కొరకు, ఆయన చేసిన కార్యాల కొరకు, ఆయన యొక్క ప్రత్యేకత కొరకు సర్వంలో ఎక్కడెక్కడో మీటింగులు ఆయన గురించి చెప్పేవారు. రోజుకు పెరుగుతూ ఉన్నారు. ఆయన చెప్పడం ఆయన మోమైపోయాడు. ఆయన ఎక్కడ చేరాలని అక్కడ చేరాడు. ఆయన చేసిన పని ఆ విధంగా ఏమైంది? పొర్లి పారిపోతూ ఉంది. ఎవరెవరు ఎన్నడూ ఆయన పేరు వినని వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయన గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు. అర్థమైందా? కాబట్టి ప్రభువుని ప్రియుల వారులారా, ఈ విషయాన్ని మనము గుర్తించాలి. అసలు ఈ విషయం పట్ల నేను ఏమై ఉన్నానో అది తెలుసుకోకుండా, నాకు తెలియదులే, వాళ్ళు అట్టలే, వీళ్ళు ఇట్టలే, వీళ్ళు సరికాదులే, ఇది కాదు విశ్వాసం మాట్లాడాల్సిన, విశ్వాసం జీవించాల్సిన జీవితం ఇది కానే కాదు. నువ్వు దీపాన్ని ఆర్పుకున్న మాటలు ఇవన్నీ. అర్థమైందా? దీపాన్ని ఆర్పుకున్న మాటలు, ఆర్పబడిన మాటలు ఇవన్నీ. మరి దీపం వెలగాలంటే ఏం చేయాలా?
ఈరోజు ప్రయత్నం చేస్తారా? వెలిగించుకుంటారా మీ దీపాన్ని? కీర్తన 18 చదవండి. కీర్తన 18 28 అంతేనా? నా దీపమును వెలిగించువాడవు నీవే. మన పితరుడు దావీదు మహారాజు దేవుని సన్నిధి కలిగి ఉండి, అయ్యా నా దీపాన్ని వెలిగించయ్యా, నేను ఆరిపోయిన దీపాన్ని అయి ఉన్నాను, నేను జీవిస్తున్న జీవితం చీకటి, ఈ చీకట్లో నీవు నాకు దీపమైన దేవుడు, నా దీపాన్ని వెలిగిస్తే నా జీవితాన్ని కట్టుకుంటాను. ఇది చీకటి అయినా, గాఢంధకారపు లోయ అయినా, అంధకారమైన నా జీవితాన్ని నేను కట్టుకుంటాను, నా దీపాన్ని వెలిగించు అడుగుతున్నాడు ఆయన. అడగండి ఈరోజు. అలాంటివి మనకు దగ్గరికి రావు. అలాంటివి మనకు దగ్గరికి రావు. నా దీపాన్ని వెలిగించు దేవుడు నీవే, నా దీపాన్ని వెలిగించు వాడు నీవు. ఉందా ఈ ఆలోచన మీకు? ఉందా? ఈ దీపం ఎలా ఈ దీపం తయారవుతుంది? ఎలా? అసలు ఈ దీపం యొక్క ప్రత్యేకత ఏంది? యోహాను సువార్త 1:3. ఈ దీపం యొక్క ప్రత్యేకత ఏంది? యోహాను సువార్త 1:3. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు నీకు నాకు వెలుగా కాదా? ఆ వెలుగును పొందామా లేదా? ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. నువ్వు పొందుకుంటే నీలో నుంచి ఆ వెలుగు అనేక మందికి వెళ్తుంది. రాస్తాడు అక్కడ, మనుషులకు వెలుగై ఉండెను. నీకు వెలుగుగా ఉంటావు, నీ ఇంటికి వెలుగుగా ఉంటావు, నువ్వున్న సంఘానికి వెలుగుగా ఉంటావు, చీకటిగా ఉండవు. చీకటి అంటే మనం చదువుకున్న మొదటి భాగంలో రోమా 2:24 దేవుణ్ణి అవమానపరిచే పరిస్థితి. ఎలా? కొరింథీయులు అంటాడు, ఒక కొంచెము పులిపిండి ముద్ద మొత్తాన్ని చెరుపుతుంది. ఆ కొంచెం పులిపిండి ఒక విశ్వాసికి గుర్తు. ఒక మనిషిలో పాపమైన ఒక విశ్వాసి దీపం ఆర్పుకున్నా, ఒక విశ్వాసి ఆ దీపాన్ని కొంచెం కింద పెట్టినా, ఒక విశ్వాసి మన పితరులు 106:20 ప్రకారంగా వారు ఏ కార్యం చేస్తొచ్చారో అలా చేసినా వారందరి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. చీకటి అయిపోయి ఉంటారు. చీకటి, సాక్ష్యం లేదు, క్రియ లేదు, చీకటి. అయితే అలా కాకుండా నిన్ను అనేకులకు వెలుగుగా, నీలోన్న వెలుగు అనేకులు చూసి నిన్ను కూడా సాక్షి ఇస్తారు. ఆ సంగతి మర్చిపోవద్దు. రాశాడు సామెతలు 27లో కదా. చదువుకున్నారు ఎప్పుడన్నా? 27:2 చదువుకున్నారా? నువ్వు ఎవరి దగ్గర పోయి చెప్పకపోయినా నిన్ను గురించి చెప్పేవాళ్ళు ఉంటారు. నువ్వు ఎవరితో మాట్లాడకపోయినా నీ క్రియలు బట్టి మాట్లాడేవారు చాలా మంది ఉంటారు. దేవుడు అలా చేస్తాడు. రాశాడు ఇక్కడ. ఏమన్నాడు? మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడుతురు. అది ఉన్నతమైన స్థాయి, ఉన్నతమైన ఏర్పాటు. దేవుడు ఇచ్చించిన ఇదే, దేవుడు ఎన్నుకున్న ఏర్పాటు. అది ఎన్నుకోలేదు అనుకోనండి, ఆ దీపం నేలపైనే పడింది. నేల చీకటి ప్రయోజనం లేదు. చీకటి దాని ఆశ గతించబోతా ఉంది, గతించనై ఉంది. కాబట్టి చీకటితో ఎవరు కూడా గతించకూడదు. వెలుగులో ఏర్పాటు చేయబడి విమోచించబడి నిత్యరాజ్యములకు వారసులు అవ్వాలి. వారే ఇంతకుముందు నేను ఒక మాట అన్నప్పుడు, బుద్ధిమంతులు అన్నప్పుడు దానియేలు గ్రంథంలో చెప్పారు. ఇప్పుడు చెబుతున్నాను దానియేలు 12లో, వారే ఆకాశ మండలంలోనే జ్యోతిలాగా ప్రకాశిస్తారు. జ్యోతి చెప్పదు నేను వెలుగుతున్నానని, దాన్ని చూసే మనుషులు చెప్తారు. అర్థమవుతుందా? దాన్ని చూసే మనుషులు. అలాగనే ఎవరైతే వాక్యం అనే వెలుగు కలిగి ఉన్నారు, ఆత్మ అనే దీపాన్ని కలిగి ఉన్నారు, వారు మాత్రమే ఇతరుల ద్వారా సాక్ష్యం కలిగి ఉంటారు. మనకు తెలిసి సామెతల గ్రంథం తీయండి 6:23 ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను వింటున్నారా? అంట కాదులే, ఇట కాదులే కాదు. ఉన్నది అంటే ఉన్నదంతే, ముద్ర. సరైన ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను. ఆజ్ఞకు నువ్వు లోబడితే, ఆయన ఆజ్ఞను అనుసరిస్తే అది నీకు దీపము.
దీపమును కలిగి ఉన్నావు అనుకో, దీపం ఏం చేస్తుంది? వెలిగిస్తూ ఉంటుంది, చీకటి దూరపరుస్తూ ఉంటుంది. నీకున్న చీకటి దూరపరిచి నిన్ను వెలుగులో నడిపిస్తూ ఉంటుంది. తెలుసు కదా 119, 105 వచనం అందరికీ తెలిసి వచ్చిన బాగా చాలామందికి కంఠస్థ వాక్యం అనమాట. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగనే మాట ఖచ్చితంగా చెప్తారు. కానీ దీపము త్రోవకు వెలుగై ఉందా లేదా? ఈ రెండు లేకపోతే, ఈ వాక్యమైన దీపం లేకపోతే నీ అడుగులు తప్పింపులు అవుతూ ఉంటాయి, అటు ఇటు పడుతుంటాయి. అర్థమైందా? నీ అడుగులు తప్పింపులు అవుతుంటాయి. అలా కాకూడదు, తప్పింపులు కాకూడదు. నీ అడుగులు నీ నడకలు చక్కగా ముందుకెళ్ళాలి, చక్కగా నడవాలి. నీ పాదాలు రాస్తాడు, వారి పాదములకి ఎన్నడూ త్రొట్టిల్లవు. ఎవరి పాదములు త్రొట్టిల్లవు? ఎవరి పాదములకైతే వాక్యమైన దీపం ఉందో వారి పాదాలకి ఎన్నడూ త్రొట్టిల్లవు. ఎవరి పాదాలకు దీపం లేదు, వాక్యం లేదు, వారి పాదాలు త్రొట్టిల్తాయి, అటు ఇటు పోతాయి. అటు ఇటు దేనికి సాదృశ్యం? పర్మనెంట్గా సాతానికి సాదృశ్యం. అటు ఇటు చెప్పింది కదా, నువ్వు ఎక్కడ చేసినావు? భూమి మీద అటు ఇటు తిరుగుతా వచ్చినానని చెప్పింది. సందేహం లేదు. అటు ఇటు అనే దానికి విశ్వాసుల జీవితాల్లో అటు ఇటు కూడా అదే పరిస్థితి. అంటే విశ్వాసులకు మాత్రమే అటు ఇటు అన్నది కరెక్ట్, సాతానికి మాత్రం అటు ఇటు అన్నది తప్ప. విశ్వాసి కావచ్చు, ఇంకోరికి కావచ్చు. రెండు రకాల జీవితాలు సరికాదు, రెండు రకాల విధానం కాదు. చెప్పింది సాతాను స్పష్టంగా చెప్పింది, అది ఒప్పుకున్నది. అవాదం కూడా చక్కగా ఒప్పుకోలే, వాడు కొరతలు చూపించారు. అపవాది మాత్రము ఏ కొరత చూపించలే, చెప్తుంటే ఖచ్చితంగా నిలబడింది, ఒప్పుకున్నది. అర్థమైందా? అవాదములు వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోలే, వాళ్ళు ఖచ్చితంగా చేయలే. ఒకరి మీద ఒకరు నేరాలు పెట్టారు. అపవాది ఏమైనా నేరం పెట్టిందా? ఉన్నది చెప్పింది. ఎక్కడ చేసినామంటే సంగతి ఆ భూమి మీద అట్టి తిరుగుతూ వచ్చినాము. విశ్వాసుల జీవితాలు ఎప్పుడు తొసిగిపోయే సాక్ష్యాలు, బలహీనమైన సాక్ష్యాలు. దీపాలు కూడా ఉంటాయి కొన్నిసార్లు. మనకు మత్తయి సువార్త 25 చెప్పింది దీపాలు. మా దీపములు కునుకుతా, కొన్ని దీపాలు కునుకుతూ ఉంటాయి. కొంతమంది విశ్వాసుల జీవితాలు కునుకుతూ ఉంటాయి. సరికాదు. అటు ఇటు లేకుండా జీవించే జీవితాలని అంతే. ఒక తీర్మానం ఉండదు, ప్రత్యేకత ఉండదు, ఒక స్థిరత్వం ఉండదు, ఒక నిర్ణయం ఉండదు. ఎట్టయితే ఏంది దరిద్రం? ఎట్టయితే డైరెక్ట్ నీ నరకాన్ని తీసుకెళ్తుంది. ఎట్ట కాదు, నీ బలహీనతలు, నీ అటు ఇటు జీవితం నీ నరకాన్ని తీసుకెళ్తుంది. సందేహం ఏముంది? ఇంకెట్టయేదేముంది? నరకాన్ని తీసుకుపోయేది దాని పని. ఎట్ట కాదు, అట్ట. ఇప్పుడు 16 వచ్చింది వద్దు. 16 మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు అంటే ఇప్పుడు ఎవరు వెలుగు చెప్పండి? నేను కలిగి ఉన్న నా దీపం, నన్ను వెలిగిస్తున్న నా దీపమైన యెహోవా, నేను కలిగి ఉన్న నా దీపం ఈ యొక్క ప్రత్యేకతను నేనేం చేయాలంటే రోజు ప్రకాశించాలి. అంటే ఏంటి? మంచి కార్యములు. ఇక్కడ రాస్తాడు సత్క్రియలు. సత్క్రియ అంటే మంచి క్రియ అని. ఈరోజు ఒకటి చేశానా, మళ్ళీ 6 నెలల్లో సంవత్సరం దాకా ఆ ప్రసక్తే ఉండదు. మళ్ళీ అది కూడా కొన్నిసార్లు పంపుతున్నాను. నువ్వు నాకు ఏదో మోటు చేస్తాను ఉంటుంది, ఇదిగో మా తీయకూరంటే ఇదిగో పుల్లకూర అంటారంటే అంతే. నువ్వు నాకు చేసినావు కాబట్టే నేను చేశా. ఉపకారం అది కాదు. మనం ఏం చేశారు మనకు ఉపకారం అయ్యాడు? మనం ఏం చేశారు మనకు ఉపకారం అయ్యాడు? మనం ఏం ప్రేమిస్తాయని మనల్ని ప్రేమించాడు? సత్క్రియలు. ఎవరు ఏది ఏమనుకున్నా నువ్వు చేయాల్సిన మంచి క్రియ చేస్తూనే ముందుకెళ్ళు. ఎక్కడ ఆగకూడదు. కొన్నిసార్లు కొన్ని ఆటంకాలు వస్తాయి. వాళ్ళు మనకి ఏం చేస్తారు, వాళ్ళకి పెడుతున్నావు, అది మనకు మేలు చేయడం కాదు, నువ్వు చేస్తున్న సత్క్రియకు ఆటంకం. వాళ్ళు మనకి ఏం చేసినారని నువ్వు వాళ్ళకి పెడుతున్నావు. చేస్తే కాదు చెయ్యకున్నా నీ ఎదుటన్నటువంటి కొన్ని విషయాలను నువ్వు చక్కగా గమనించి ఎరిగి నెరవేర్చవలసిన బాధ్యత భారం నీ పైన ఉంది. విశ్వాసం అయితే అది ఎంత చీకటైనా సరే నువ్వు ప్రకాశించాల్సిన పనే. కానీ కొన్ని విషయాలను చూసి ఆరిపోవడం, కొన్ని విషయాలు చూసి వెలగడం కాదు. వెలిగే దీపం మీకు ఎప్పుడు ఆరకూడదు. మనకు తెలుసు కదా, లేవే కాండంలో అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను, ఆ బలిపీఠం మీద దీపము మంట ఆరనేకూడదు.
బలిపీఠం ఆనాడు బలిపీఠం, ఈనాడు హృదయానికి సాదృశ్యం. దేవుడు ఇష్టపడ్డ, దేవుడు నివాసం చేసే హృదయానికి సాదృశ్యం బలిపీఠం అంటే ఏమనుకుంటున్నాను? కాబట్టి రాస్తాడు ఈ మాట, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీ సత్క్రియ అంటే నా సత్క్రియ, అంటే నా మంచి క్రియ. అనేకులు చూసాక పరలోకమందున్న నా తండ్రిని మహింపరుస్తారంట. మహింపరిచేది నేను కాదు, చూడండి, మహింపరిచేది నేను కాదు. నేను చక్కగా ఉంటే పరలోకపు తండ్రికి మహిమంట, నేను చక్కగా లేకపోతే రోమా 2:24 ప్రకారం పరలోకపు తండ్రికి అవమానం. ఈ రెండు గమనించండి. మహింపరుసు వారి పట్ల దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చి ఇంకా ఇంకా ముందుకు నడిపిస్తాడు. అవమానపరిచే వారి పట్ల దేవుడు సమయం ఇచ్చి దిద్దుకోరా దిద్దుకోరా అంటాడు. వాడి జీవితంలో దిద్దుకోకపోతే వాడి పని వాడిది, వాడి భారం వాడిది, వాడి ఇష్టం. వెలిగే దీపానికి ఇంకాస్త ఇప్పుడు మనం కొన్నిసార్లు అక్కడక్కడ మీటింగ్లు ఏంటంటే ఇంతకుముందు ఉండేది దివిటీలు ఉంటాయి కర్రలతో కొన్ని కార్యక్రమాలు. అక్కడ ఒక మనిషి ఏం చేస్తాడు తెలిసిన, అది ఆరిపోయే పని కిరసనాలు పోతూ ఉంటాడు. ఇప్పుడు కిరసనాలు లేదు, ఆరిపోయే పని కిరసనాలు పోతూ ఉంటే ఆ దివిటి వెలుగుతూ ఉంటుంది. మెదలుకొని ఉన్నాడు అనుకోండి, ఏమైతే అదే ఆ దివిటి ఆ మెదలుకొని జీవితం కాదు ఇది చేయాలి. కానీ ఒకవేళ వాళ్ళు నిన్ను మంచిగా ప్రేమించలేదా, ఆ ప్రేమ యొక్క విలువ నువ్వు చూపించాలి. వాళ్ళకి ప్రేమ తెలియదు కాబట్టి ప్రేమ నువ్వు చూపించాలి. విశ్వాసిగా దీపమై ఉన్నావుగా. దీపం పని ఏంది? వెలిగే పని, ఆరిపోయే పని కాదు. ఆరిపోతే ఆ దీపాన్ని సారం లేని ఉప్పు బయట పారేసినట్టుగా ఆరిపోతే ఆ దీపాన్ని బయట పారేస్తారు. అది వాడుకోరు, అది ఉపయోగపడదు. వెలిగే దీపంగా ఉండాలి. అది ఇక్కడ అంటాడు, నీ సత్క్రియ వారి ఎదుట ప్రకాశింపండి. నువ్వు పోయి ఎక్కడ ఏం చెప్పాల్సిన పనిలే, నీ మంచి కార్యాలు చేస్తా పోతే నిన్ను గురించి అనేకులు పరలోకమందున్న తండ్రిని మహిమపరుస్తారండి. చూడండి, నువ్వేమో కేకలే చెప్పాల్సిన పనిలే, నువ్వేమో గర్వ చేయాల్సిన పనిలే, నువ్వేమో ఏదేదో నేనేదో ఒక ఆత్మను పొందినాడు ఎగరాల్సిన పనిలే. అవన్నీ దేవుని పనులు కాదు. నువ్వు చేయాల్సిన మంచి పని చెయ్యి, అది దేవుని పని. ఆరిపోకుండా వెలుగు, ప్రకాశించు, మంచి కార్యాలు చెయ్యి, మంచి కార్యాలు చెయ్యి కదా, మంచి కార్యాలు చెయ్యి. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా,